ఈ రోజు రంగంపేటలోనే తమ మోహన్ బాబు యూనివర్సిటీకి రానున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ముందుగానే మీడియాకు మంచు మనోజ్ అతని సన్నిహిత పిఆర్ఓ వర్గాలు సమాచారం తెలియజేశాయి. అయితే సంక్రాంతి సందర్భంగా గతంలో కుటుంబ సభ్యులంతా ఇక్కడికి వచ్చి సంక్రాంతి సంబరాలు నిర్వహించుకునేవారు. అయితే ఈసారి మాత్రం మంచు మోహన్ బాబు, మంచు విష్ణు మాత్రమే కలిసి ఉన్నారు. మంచు లక్ష్మి కూడా ఈ ఛాయలకు రాలేదు. అయితే ఈ రోజు మంచు మనోజ్ నేరుగా 10:30కు విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి తిరుపతిలోని కొంతమంది కుటుంబ సభ్యులు అంటే వారి సన్నిహిత కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత నేరుగా మోహన్ బాబు విద్యా సంస్థలకి వద్దకు చేరుకొని అక్కడ విద్యా సంస్థలకి వెళ్తానని చెప్తున్నారు. అదే విధంగా మరోవైపు ఏదైతే జరుగుతున్న రంగంపేటలో తర్వాత మీడియాతో మాట్లాడతా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అసలు ఏదైనా గొడవలు జరిగే అవకాశం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. ఓవైపు వైకుంఠ ఏకాదశికి వచ్చే భక్తులు బక్కిరి అవుతున్న పోలీసులకు మరోసారి ఇది ఒక తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. అయితే నిన్న పెద్ద ఎత్తున మనోజ్ స్వాగతం పలుకుతూ రంగంపేటలో ఫ్లెక్సీలు వేశారని, అయితే వాటిని కొంతమంది తీసివేశారంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దీనికైతే స్పష్టమైన ఆధారాలు 2.5 గంటల సమయంలో లోపలికి వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో ఏదైనా గొడవలు జరుగుతాయి అన్న కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తూ అక్కడ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు బౌన్సర్లు కూడా పెద్ద ఎత్తున ఇటు తమిళనాడు నుంచి బౌన్సర్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ బౌన్సర్లను ఎవరు పిలిపించారు? మనోజ్ పిలిపించాడా లేకపోతే విష్ణు పిలిపించాడా అన్న కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. ముందుగానే ఈ విషయంలో వారు బౌన్సర్లను ఎక్కడైనా బయటికి తీసుకొచ్చి హడావిడి చేస్తే పోలీస్ అధికార యంత్రాంగం అటు మోహన్ బాబు పిఆర్ఓలకు ఇప్పటికే తెలియజేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే హైదరాబాద్ నుంచి వారి పంచాయతీ తిరుపతికి చేరింది అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు అక్కడ గొడవలు ఏవి జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కూడా మోహరింపు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మంచు మనోజ్ సంక్రాంతి పండుగకు గత సంవత్సరం కూడా హాజరు కాలేదు. అయితే ఈ సంవత్సరం తాను హాజరవుతున్నట్లు పరిస్థితి కనిపిస్తుంది. సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి అంటే భోగి మంట అంటే సంవత్సరంలో వచ్చి మొట్టమొదటి పండగ, నిజమైన పండగ, ప్రారంభం అవుతున్న పండగ. ఆ ప్రారంభం చేసే పండగ ఎలా పెట్టారు? ధాన్యం పడుతుంది రైతులకు, అంతా రైతులమే. ధాన్యం పడినప్పుడే నిజమైన పండగ సంక్రాంతి పండుగ. పొంగలి పెట్టుకోవడం, 10 మంది ఆత్మీయుల నుంచి భోజనం పెట్టడం, పెద్దవాళ్ళకు వస్త్రాలు పెట్టడం, వాడు ఏ లోకంలో ఉన్న మంచిగా ఉండి వాడు మనల్ని అందరినీ ఆశీర్వదించమని కోరడం. ఈ ఆచారాలు చాలా ఉన్నాయి. ఎంత సిటీలు వచ్చినా, ఎంత కంప్యూటర్ యుగం వచ్చినా ఇది మర్చిపోకూడదు. బట్ ఈ కంప్యూటర్ యుగంలో రోజు రోజుకు సాంప్రదాయాన్ని మర్చిపోతున్నాం. ఎడ్ల పందాల పోటీలు ఉంటాయి. ఆవులు, పడదూడలు పరకలు కట్టి దానికి 5 రూపాయలు 10 రూపాయలు కట్టి అలా జనంలోకి వదలడం. దానివల్ల మంచి ఆచారమే కానీ దానివల్ల అపాయం ఎక్కువ జరగడం. వాటిలో మాత్రం పాల్గొనేవారు దయచేసి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సాంప్రదాయాన్ని మర్చిపోకండి. ప్రతిరోజు బాగుండాలని కోరుకున్నాము. యత్నం, ప్రయత్నం, దైవ యత్నం. భగవంతుడు ఉన్నాడు. ఆయనే చెప్పాడు, ఇందుగలడు అందులేడని సందేహము వరకు ఎందెందు వెతికి చూసినా అందందేయగలడు చక్రి సర్వోపగత. ఇప్పుడు భగవంతుడి గుడికే వెళ్ళసక్కర్లే, మన అమ్మానాన్నే గుడి. కాబట్టి భగవంతుడిని మనసులో కోరుకొని అందరూ క్షేమంగా ఉండాలని కోరుకోండి. అందరూ బాగుంటేనే మనందరం బాగుంటాం. కొనసాగే సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సార్ కన్నప్ప సినిమా ఎలా ఉంటుంది సార్? ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? కన్నప్ప ఏప్రిల్ 25వ తేదీ రిలీజ్ అవుతుంది.
సార్ అంతా పరమేశ్వరుడి చేతిలో పెట్టాం. సార్ ఇంకా ఆయన అనుగ్రహంతో అంత ప్రమాణంగా జరుగుతుందని ఆశిస్తాం. సార్ జల్లికట్టు జరుగుతుంది కదా సార్ ఇదంతా రంగంపేట దాని మీద ఏమన్నా? మా రంగంపేట ఫేమసే జల్లికట్టుకి. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే అది సుప్రీంకోర్టులో అది అలో చేయొచ్చు, అలో చేయకూడదు, అది ఇది అని వివిధ భేదాలు ఉన్నప్పుడు ట్రెడిషన్ అనేది మనం అందరం మర్చిపోకూడదు. అలాగని చెప్పి అది చేసేటప్పుడు ఇప్పుడున్న జనరేషన్ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. బట్ ట్రెడిషన్ అనేది మనం మర్చిపోకూడదు. మాతాపితాములు ఎస్పెషలీ పండగలు అంటేనే ఫ్యామిలీ అండ్ తల్లిదండ్రులు మర్చిపోకూడదు. టు బీ టుగెదర్ విత్ ఫ్యామిలీ. పండగలు అంటే